This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనము జనవరి 7కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ని మీకు డిఫరెంట్ న్యూస్ పేపర్స్ నుంచి కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అందులో మనకు తెలుగు న్యూస్ పేపర్స్లో ఈనాడు, సాక్షి, అదేవిధంగా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అదేవిధంగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీంతోపాటు రెగ్యులర్గా ఇంపార్టెంట్ కీవర్డ్స్ మరియు కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దాంతోపాటు మనకు సబ్జెక్ట్ రిలేటెడ్ అంశాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే మనం ఏదైనా కరెంట్ అఫైర్స్ చదువుతున్న సందర్భంలో అది ఏ సబ్జెక్ట్ అంటే లైక్ పాలిటీ, ఎకానమీ, సో దేని కిందకి మనం చదువుకోవాలి అన్న అంశాన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఏకేఎస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ప్రయోజనాన్ని చేకూర్చాలన్న ఒక ఉద్దేశంతో రెగ్యులర్గా మీకు తెలుగు, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలలో కరెంట్ అఫైర్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్లో. మరియు యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి సంబంధించి వివిధ రకాల సబ్జెక్ట్ వీడియోస్ని కూడా మీకు రెగ్యులర్గా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఫ్రీగా విజిట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక ఈరోజు మీరు ప్రాక్టీస్ చేయవలసిన క్వశ్చన్స్ కనుక ఒకసారి చూస్తే, which states municipal corporation partnered with UNDP India to launch India's first social impact bond? కింద మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిస్సా. ఇందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇక సెకండ్ క్వశ్చన్ కనుక చూసుకుంటే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది అప్లికేషన్ లాంచ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఫర్ ఓషియన్ డేటా మేనేజ్మెంట్? ఓషియన్ డేటా మేనేజ్మెంట్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇటీవల ఒక అప్లికేషన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. దాని యొక్క పేరేమిటి? డిజిఎర్ డిజిటల్ ఓషన్, భారత్ ఓషన్, సముద్ర డిజిటల్. ఇందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇక మూడవ క్వశ్చన్, విచ్ కమిటీ రికమెండెడ్ ద నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్? నేషనల్ కామన్ మొబిలిటీ కార్డుకి సంబంధించి ఏ కమిటీ రికమెండ్ చేయడం అనేది జరిగింది? రఘురామ్ రాజన్, ఉర్జిత్ పటేల్, నందన్ నీలేకని, మైకేల్ పాత్ర. ఇందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మొట్టమొదటి టాపిక్ కనుక చూసుకుంటే, ఇది మత మార్పిడి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇక్కడ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించిన అంశాలు ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఇండియన్ పాలిటీలో భాగంగా మనం ఇక్కడ ఈ టాపిక్ని చదువుకుంటాము. Supreme Court Wednesday agreed to hear the petitions challenging the constitutional validity of the laws. కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అంటే ఏదైనా ఒక రాష్ట్రం చట్టాన్ని కనుక రూపొందించిన నేపథ్యంలో ఆ చట్టాలు రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా అనే అంశాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు ఉంటుంది. సుప్రీంకోర్టులో ఇటీవల కొన్ని చట్టాలకు సంబంధించి కొంతమంది అభ్యర్థులు పిటిషన్స్ను వేయడం అనేది జరిగింది. కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ద లాస్ పాస్డ్ అగైన్స్ట్ ద అన్లాఫుల్ రిలీజియస్ కన్వర్షన్స్. ఇది జాగ్రత్తగా గమనించండి. అన్లాఫుల్ రిలీజియస్ కన్వర్షన్ అంటే మత మార్పుడుల నియంత్రణకు సంబంధించి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకంగా కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా చట్టాలు చేయడం అనేది జరిగింది. ఆ చట్టాలకు సంబంధించి ప్రస్తుతం మనకు సుప్రీంకోర్టులో విచారణ అనేది కొనసాగుతుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్, ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల మత మార్పిడుల నియంత్రణకు సంబంధించి కొన్ని ఆర్డినెన్స్ను తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఈ చట్టాల యొక్క చెల్లుబాటును పరీక్షించేందుకు సుప్రీంకోర్టు ప్రస్తుతం అంగీకరించడం అనేది జరిగింది. ఇది మనకు ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన చట్టాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో మనము భవిష్యత్తులో వేచి చూడాలి. అయితే ఇక్కడ మనము చూసుకోవాల్సింది ఈ చట్టాల యొక్క ప్రధానమైన ఉద్దేశం, ఎందుకు ఈ చట్టాలను తీసుకువచ్చారనే అంశాలు కూడా మనకు ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల లవ్ జిహాద్ అనే అంశం మనకు రెగ్యులర్గా న్యూస్లో రావడం అనేది జరిగింది.
ఈ లవ్ జిహాద్ ఏమిటంటే ఇది మత మార్పిడికి సంబంధించి మ్యారేజ్ చేసుకోవడానికి ఒక మతంలోకి మార మారడాన్ని లవ్ జిహాద్ అని అంటాము. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు దీనికి వ్యతిరేకంగా చట్టాలను తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఈ చట్టాలలో ఉన్న వివాదాస్పదమైన నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలను కూడా ప్రస్తుతం ఒక చర్చకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి ఈ మత మార్పిడుల సందర్భంగా జరిగే వివాహాలు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డుకునేందుకు ఈ మత మార్పిడులను ముఖ్యంగా అరికట్టడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము చట్ట వ్యతిరేకత మత మార్పిడుల నిరోధక అత్యవసర ఆదేశం 2020 అనే చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇక ఉత్తరాఖండ్ ప్రభుత్వం వచ్చేసి మత స్వాతంత్ర చట్టము 2018ని అమలు చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ చట్టాలకు సంబంధించి సుప్రీంకోర్టులో కొంతమంది పిటిషన్స్ని వేయడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. అయితే ఇక్కడ ఈ చట్టాలకి సంబంధించి 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా మనకు పాలిటీ పరంగా ఎగ్జామ్స్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. రైట్ టు కన్వర్ట్ వన్ సెల్ఫ్ టు అనదర్ రిలీజియన్ ఈజ్ మేనిఫెస్టెడ్ అని ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే ఒక మతం నుంచి మరొక మతానికి మారే హక్కు అనేది మేనిఫెస్టెడ్ ఇన్ ద ఆర్టికల్ 25th ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఆర్టికల్ 25th గురించి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా మనం చదువుకోవాలి. ఇక అనదర్ ప్లే ఎన్జిఓస్ సిటిజన్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ సేస్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ అండ్ ఆర్డినెన్స్ ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఈ చట్టాలు మరియు ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఆ ఆర్డినెన్స్ని దేన్ని వైలేట్ చేస్తున్నదంటే ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేయడం అనేది వీరి యొక్క ప్రధానమైన వాదన. ఇక్కడ ఆర్టికల్ 21 గురించి మనం పాలిటీలో చదువుకుంటాము. ఇట్ ఎంపవర్స్ ద స్టేట్ టు సప్రెస్ అన్ ఇండివిజువల్ పర్సనల్ లిబర్టీ. ఈ వ్యక్తిగతమైన పర్సనల్ లిబర్టీ ఏదైతే ఉందో దాన్ని సప్రెస్ అంటే అణచివేసే విధంగా ఈ 2 చట్టాలు ఉన్నాయని ఇక్కడ వీరి యొక్క ప్రధానంగా వీరి యొక్క పిటిషన్లో పేర్కొనడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనము ఈ అంశంలో మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని తీసుకువచ్చాయి, ఇది మన భారత రాజ్యాంగంలో ఎందుకు ఏ ఆర్టికల్స్కు విరుద్ధంగా ఉంది అనే అంశాలు మనం చదువుకోవాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఈ చట్టాల గురించి ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే క్యాబినెట్ అప్రూవ్స్ సైనింగ్ ఆఫ్ మెమోరాండమ్ ఆఫ్ కోఆపరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్ ఆన్ పార్ట్నర్షిప్ ఇన్ స్పెసిఫైడ్ స్కిల్డ్ వర్కర్. ఇక్కడ జపాన్ మరియు భారతదేశానికి మధ్య ఉద్యోగ అవకాశాల కోసం ఒక ఒప్పందం అనేది కుదిరింది. ఆ ఒప్పందంకి సంబంధించి ఇక్కడ నిర్దేశిత నైపుణ్యాలు ఎవరికైతే ఉంటాయో ఆయా వ్యక్తులను పంపించేందుకు గాను వారికి సంబంధించి వ్యవస్థాపక ఏర్పాట్లు చేసేందుకు భారత్ మరియు జపాన్ల మధ్య ఒక ఒప్పందం అనేది కుదిరింది. ఇక్కడ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. స్పెసిఫైడ్ స్కిల్డ్ వర్కర్ అంటే కొన్ని నిర్దేశిత ప్రమాణాల మేరకు ఎవరికైతే నైపుణ్యాలు ఉంటాయో వారిని పంపించేందుకు ఇరు దేశాల మధ్య ఈ నైపుణ్యాలను పంపించేందుకు. సో ఇక్కడ ఈ కీవర్డ్ గుర్తుంచుకోండి. ఇది ఇండియా అదేవిధంగా జపాన్ల మధ్య కుదిరిన ఒప్పందం ఇది. ఈ ఒప్పందంలో భాగంగా ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ను కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. జాయింట్ వర్కింగ్ గ్రూప్ విల్ బి సెటప్ టు ఫాలో అప్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ ఎంఓసి. ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. దీని ప్రకారము ఇక్కడ నిర్దేశించిన నైపుణ్యాలు ఎవరికైతే ఉంటాయో వారికి, అదేవిధంగా జపనీస్ భాష పరీక్షలో ఉత్తీర్ణులైన భారతీయులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఇక్కడ జపాన్లో దాదాపుగా 14 రంగాల్లో పనిచేయడానికి వీలు కలుగుతుంది. ఇక్కడ ఈ 14 సెక్టార్స్ కూడా మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. ఎన్ని రంగాలు అంటే 14 రంగాల్లో భారతీయులకు జపాన్లో పనిచేయడానికి ఈ ఒప్పందం అనేది
కుదిరింది. ఆయా వివిధ రంగాల గురించి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. జస్ట్ ఇది ఒకసారి ఈ నేమ్స్ ఒకసారి చూసుకోండి. మనకి ఇది ఈ రంగాలు ఏమేమని మనకు ఎగ్జామ్‌లో అడగడు. ఎన్ని రంగాలని ఎగ్జామ్‌లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే ఫౌండేషన్ స్టోన్ లేడ్ ఫర్ న్యూ అనుభవ మంటప అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కర్ణాటక చీఫ్ మినిస్టర్ బిఎస్ యాడూరప్ప ఈ ఫౌండేషన్ స్టోన్ ఇక్కడ వేయడం అనేది జరిగింది. న్యూ అనుభవ మంటప ఇన్ బసవ కళ్యాణ్, ద ప్లేస్ వేర్ ద 12th century పోయెట్ ఫిలాసఫర్ బసవేశ్వర లివ్డ్ ఫర్ మోస్ట్ ఆఫ్ హిస్ లైఫ్. మనకు 12వ శతాబ్దంలో ప్రముఖ పోయెట్ ఫిలాసఫర్ ఉన్నారు. సో అతను పేరు వచ్చేసి బసవేశ్వర. ఇతనికి సంబంధించి ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడ న్యూ అనుభవ మంటప అనే దానికి ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం అనేది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశము. ఇక్కడ ఏ రాష్ట్రం అంటే కర్ణాటక రాష్ట్రంలో. మనకు ఈ హిస్టరీలో భాగంగా ఈ బసవేశ్వరునికి సంబంధించిన అంశాలు కూడా మనం చదువుకోవాలి. ఇతను వీరశైవానికి చెందిన మతస్థుడు. వీరశైవము బసవేశ్వరుడు. ఇతనికి సంబంధించి ఇతని యొక్క టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టీచింగ్స్ అనేవి కూడా హైలైట్ చేయడానికి ఇక్కడ ఈ అనుభవ మంటపాన్ని నిర్మించున్నారు. ఇది దాని యొక్క నిర్మాణం ఇది. ఇక ఈ బిల్డింగ్ యొక్క నిర్మాణం ఆకృతి గనక తీసుకుంటే ఇది కళ్యాణ చాళుక్యులకి సంబంధించి వారి యొక్క స్టైల్లో దీని యొక్క నిర్మాణం అనేది కొనసాగుతుంది. ఇక్కడ ఈ కళ్యాణ చాళుక్యుల గురించి కూడా మనం హిస్టరీలో చదువుకోవాలి. వీరి యొక్క వాస్తుశిల నైపుణ్యాన్ని గురించి కూడా మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. కళ్యాణ చాళుక్యులకు సంబంధించి వాస్తు నైపుణ్యం ఏ విధంగా ఉంది, ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంది అనే కోణంలో అడుగుతాడు. అదేవిధంగా హిస్టరీలో పరంగా ఈ బసవేశ్వరునికి సంబంధించి వివిధ అంశాలు కూడా మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 టాపిక్స్కి సంబంధించిన కంప్లీట్ అంశాలు మన దగ్గర నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా దీని యొక్క ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంది, ఇది ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు అనే అంశం కూడా మనకు ఎగ్జామ్లో అడుగుతాడు. ఇక నెక్స్ట్ అంశాన్ని కనుక తీసుకుంటే ఫైనాన్స్ మినిస్టర్ రివ్యూస్ ఎన్ఐపి యాజ్ పార్ట్ ఆఫ్ ద ఇన్ఫ్రా స్పెండింగ్ పుష్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ టాపిక్లో మనము ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ అనే అంశాన్ని గురించి మనము చదువుకోవాలి. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్. అయితే ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్కి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఒక రివ్యూ మీటింగ్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రభుత్వ పరంగా వివిధ రకాల యొక్క మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ హ్యాస్ బీన్ ఎక్స్పాండెడ్ ఫ్రమ్ 6,385 ప్రాజెక్ట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇట్స్ ఇంట్రడక్షన్ ఇన్ ఏ ఇయర్. సో దీనిని గత సంవత్సరంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. మొత్తం 6,385 ప్రాజెక్ట్స్కి సంబంధించి వీటిని ఎక్స్పాండ్ చేయడం అనేది జరిగింది. అండ్ మేకింగ్ ప్రోగ్రెస్ డిస్పైట్ ద పాండమిక్. అయితే ఈ పాండమిక్ సమయంలో దీని యొక్క ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది అనేది ఒక రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే మనకు ఎగ్జామ్లో ఎన్ఐపి గురించి ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ ప్రస్తుతం ఇందులో 6,835 ప్రాజెక్టులు ప్రారంభిస్తే ప్రస్తుతం ఇది 7,300 ప్రాజెక్టులుగా విస్తరించడం అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశము. ఇది ముఖ్యంగా దేనికి సంబంధించింది అంటే మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ ఇది నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ అనేది. ఇంకా నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశము. ఆడుతూ పాడుతూ ఏబిసిడి అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా విద్యా రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలను ఇక్కడ ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఆంగ్ల భాష నైపుణ్యాన్ని పెంపొందించడానికి ప్రణాళికాపరంగా సో అన్ని స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియంని ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రీ స్కూల్ కార్యకలాపాలకు సంబంధించి ఆ యొక్క
అభివృద్ధి ఈ ప్రీ స్కూల్స్‌లో చేయడానికి అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం గతంలోనే బడ్జెట్‌ను కేటాయించడం అనేది జరిగింది. దాంతో పాటు ఈ స్టూడెంట్స్‌కి సంబంధించి వారి యొక్క ఆటలు, అదేవిధంగా వారి యొక్క చదువుకి సంబంధించిన సామాగ్రితో ఒక ప్రీ స్కూల్ కిట్‌ను కూడా అంగన్వాడీ కేంద్రాలకు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఈ కిట్‌లో ఏముంటాయంటే వీరికి కావలసిన పుస్తకాలు, అదేవిధంగా వివిధ వస్తువులు ఈ కిట్‌లో ఉండడం అనేది జరుగుతుంది. ఈ కిట్ విలువ రూ. 5,000 ఉంటుంది. ప్రతి స్కూలుకు ఒక కిట్‌ను అందజేస్తారు. దీని యొక్క విలువ వచ్చేసి రూ. 5,000 వరకు ఉంటుంది. ఇక్కడ ప్రీ స్కూల్ అనేది గుర్తుంచుకోండి. ప్రీ స్కూల్ కార్యకలాపాలకు మాత్రమే ఈ కిట్‌ని ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అంశాన్ని తీసుకుంటే ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్‌కు 344 కోట్ల రివార్డును కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించడం అనేది జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్దేశించిన 4 సంస్కరణలు, పౌర సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అందులో 3ంటిని ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు పూర్తి చేయడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్దేశించిన 4గిట్లలో ఈ 2 రాష్ట్రాలు 3ంటిని పూర్తి చేయడం అనేది జరిగింది. ఇందులో వన్ రేషన్ కార్డ్ సంస్కరణతో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కి సంబంధించిన సంస్కరణలు, అదేవిధంగా పట్టణ స్థానిక సంస్కరణలు ఈ రాష్ట్రాలు పూర్తి చేయడం అనేది జరిగింది. దీంతో ఈ రాష్ట్రాలకు సంబంధించి వారి యొక్క మూలధన వ్యయం కోసము రాష్ట్రాలకు ప్రత్యేక సహాయ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా 344 కోట్లను కేటాయించడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇక్కడ ఈ సంస్కరణల యొక్క ఈ అంశాలు కూడా గుర్తుంచుకోండి. మనకు ఎగ్జామ్‌లో అడుగుతాడు. వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్, సులభతర వాణిజ్యానికి సంబంధించిన సంస్కరణలు, పట్టణ స్థానిక సంస్థల సంస్కరణలకు సంబంధించి. దీనిలో ఈ 3ంటిని అమలు చేసినందుకు ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా 344 కోట్ల సహాయం అనేది లభిస్తుంది. అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 660 కోట్లు లభించనుంది. నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే ఇది వసూళ్లు బేస్ అని జీఎస్టీకి సంబంధించిన అంశము. జీఎస్టీ వసూళ్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతి ఏ విధంగా ఉంది అనే అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. ఇక్కడ జీఎస్టీ వసూళ్లకు సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సరంలో గాను దాదాపుగా 32,000 కోట్ల జీఎస్టీ వస్తుందని ప్రభుత్వం అంచనా వేయడం అనేది జరిగింది. అయితే దీనిలో క్రమక్రమంగా పురోగమనం సాధించడం అనేది జరిగింది. అయితే జీఎస్టీ పర్సెంటేజ్ ఏ విధంగా ఉంది అనేది మనకి ఇక్కడ జస్ట్ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. జస్ట్ మనం ఇది గుర్తుంచుకోండి అంతే. ఇది ఎగ్జామ్‌లో అడిగే అవకాశం అనేది ఉండదు. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ గోస్వామి ప్రమాణ స్వీకారం అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకు పాలిటీలో భాగంగా కూడా మనము చదువుకోవాల్సిన అంశాలు ఏమిటంటే సుప్రీంకోర్టు మరియు హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులకు సంబంధించిన టాపిక్‌ని మనం చదువుకోవాలి. వీరి యొక్క పదవీ కాలం ఎంతవరకు ఉంటుంది, వీరిని ఎవరు నియమిస్తారు, వీరితో ఎవరు ప్రమాణ స్వీకారం చేపిస్తారు అనే అంశాలన్నీ మనం పాలిటీలో చదువుకోవాలి. ఇక్కడ ఏ విధంగా మనకు ఏదైనా ఒక టాపిక్ కనుక వచ్చినప్పుడు దాన్ని సబ్జెక్టుతో లింకప్ చేసుకొని చదువుకుంటే మనకు ఆ సబ్జెక్ట్ కవర్ అవడంతో పాటు ఈ కరెంట్ అఫైర్స్ కూడా మనకు కవర్ అవుతుంది. కాబట్టి ఇట్లా 2 టాపిక్స్‌ని లింకప్ చేసుకొని చదువుకోవాలి. సపోజ్ ఇక్కడ మీకు జీఎస్టీకి సంబంధించిన అంశం వచ్చింది. ఈ జీఎస్టీకి సంబంధించిన అంశం వచ్చినప్పుడు మనము ఒకసారి జీఎస్టీ అంటే ఏమిటి, ఈ జీఎస్టీని ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఇందులో తీసుకొచ్చిన సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయి, ఇటీవల ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, ఇటువంటి అంశాలన్నీ ఒకసారి మనం బ్యాక్‌గ్రౌండ్ చదువుకోవాలి. అప్పుడే మనకు సబ్జెక్టుతో పాటు ఈ కరెంట్ అఫైర్స్ కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇది మనకు మెయిన్స్ ఓరియంటేషన్‌లో సెక్యూరిటీ పరంగా ఇంపార్టెంట్. రక్షణ రంగంలో స్వావలంబన అనే అంశం మనకు ఇక్కడ
ఇవ్వడం జరిగింది. ఇది మన రక్షణ రంగంలో మన ఎగుమతులు తగ్గించి దిగుమతుల దిశగా మన భారతదేశం ప్రణాళికలు రూపొందిస్తున్న నేపథ్యంలో రక్షణ రంగంలో మన ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ విధానపరమైన నిర్ణయాల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద యుద్ధ విమానాల తయారీకి సంబంధించి, అదేవిధంగా ఇటీవల ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటున్న రఫేల్ యుద్ధ విమానాలు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అనేక రకమైన అంశాలు, మరియు ఇటీవల విదేశాల నుంచి దాదాపుగా 101 రక్షణ పరికరాల దిగుమతిని కూడా మన భారతదేశం నిషేధించడం జరిగింది. గోవా షిప్ యార్డ్ నిర్మించిన గస్తీ నౌక, ఇటువంటి అనేక రకమైన అంశాలు మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకు మెయిన్స్ ఓరియంటేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇందులో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని మీరు నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బ్రిటన్తో భారత్ బంధం నెలకొల్ప దిశగా ఏ విధంగా భవిష్యత్తు ఉంటుంది అనే అంశాలు. ఇది ప్రస్తుతం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, బ్రెగ్జిట్ ఒప్పందం అమలు తర్వాత బ్రిటన్ అనేది విడిపోయింది. అయితే బ్రిటన్తో భవిష్యత్తులో భారతదేశం యొక్క ద్వైపాక్షిక సంబంధాలు ఏ విధంగా ఉండవచ్చు అనే కోణంలో మనకు ఈ టాపిక్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది కూడా మనకు మెయిన్స్ ఓరియంటేషన్లో చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ఈరోజు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఇక నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ ఇంకా ఆన్సర్స్ చూసుకుంటే, who has been nominated to the board of the Global Alliance for Vaccines and Immunization from India? దీనికి సమాధానం వచ్చేసి హర్షవర్ధన్. ఇక సెకండ్ టాపిక్ వచ్చేసి విచ్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ అప్రూవ్డ్ ద ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా COVID-19 వ్యాక్సిన్? దీనికి సమాధానం వచ్చేసి యూకే. ఇక నెక్స్ట్, ఈస్టోనియా విచ్ was seen in the news recently is a country in which continent? దీనికి సమాధానం వచ్చేసి యూరప్. ఇది నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్. ఇక ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సికి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకు ఆఫ్లైన్ కోచింగ్, అదేవిధంగా ఆన్లైన్ కోచింగ్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఢిల్లీ ఫ్యాకల్టీతో ఆయా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వారితోటే కోచింగ్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రతి ఒక్క అభ్యర్థికి అర్థమయ్యే విధంగా వారి యొక్క డౌట్స్ని ఏవైతే ఉన్నాయో ఆ డౌట్స్కి కూడా క్లారిఫై చేస్తూ కోచింగ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకు జనరల్ స్టడీస్, సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్, CSAT పేపర్, ఎస్ఏ, ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కవర్ చేయడం జరుగుతుంది. అయితే ఆప్షనల్స్లో సోషాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, జియోగ్రఫీ, తెలుగు ఇవన్నీ ఉన్నాయి. ఇక ప్రిలిమ్స్కి సంబంధించి 2021కి సంబంధించి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, అదేవిధంగా మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఇక ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్, ఇది మనకు ఇంగ్లీష్ మీడియము అదేవిధంగా తెలుగు మీడియంలో ఉంటుంది. కోచింగ్తో పాటు టెస్ట్ సిరీస్ అదేవిధంగా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కోర్సెస్కి సంబంధించి మీరు 8448449709 నెంబర్కి కాల్ చేయండి. ఇక ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి గూగుల్ ప్లే స్టోర్లో ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. క్లాసెస్కి సంబంధించిన సమాచారం మొత్తం మీకు అవైలబుల్గా ఉంటుంది. దాంతోపాటు education.akesias.com అనే వెబ్సైట్ని కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఇది ఈరోజు మనకు మొత్తం ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.